ఇందులో కూడి వచ్చిన ప్రతి వారిని బట్టి ప్రభు పేరట నేను శుభనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మరలా సహోదరుడు చలమయ్య వారి కుటుంబాన్ని మరలా మందిర ఆవరణంలో చూడటం చాలా సంతోషము. మీ కొరకు మేము ప్రార్థన చేశాము. మీరు ఎక్కడున్నా కానీ సంఘం అంతా ప్రార్థించారు. మీరు క్షేమంగా ఉండాలని, మరలా దేవుడు సజీవంగా మిమ్మల్ని దేవుని యొక్క మందిర ఆవరణంలోకి నడిపించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే దేవుడు మనం ఒక్కోసారి నేను అనుకుంటాను మనము దేవుని మార్గాన్ని విడిచి వెళ్ళాలని అనుకుంటాం, కానీ దేవుడు మన కొరకు ఉంచిన ఆ స్థానం నుంచి మనల్ని ఎన్నడూ కూడా ఆయన తప్పించడు. నమ్ముచున్నారా? ఈ మాట మీకు అర్థమైందా? నువ్వు దేవుని స్థానం, దేవుడు నిన్ను ఒక స్థానంలో ఉంచాలనుకున్నాడు. మనం పాట పాడుకున్నాం. ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడుగా దారిద్ర్యతను అనుభవించాడు. అంటే మన స్థానాన్ని దేవుడు, ఆ యొక్క ధనవంతుల స్థానములో మన స్థానాన్ని దేవుడు కేటాయించినప్పుడు ఆయన దరిద్రుడు కావడానికి సిద్ధపడ్డాడంటే మన కొరకు దేవుడు కేటాయించిన స్థానం అది. ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? అంటే ఆ స్థానము నుంచి మనం అనేక సార్లు తొలగిపోవటానికి ప్రయత్నం చేసినా ఆయన ఏర్పాటు చేసిన ప్రణాళిక ఉందో చూసారా? మన కొరకు ఏర్పాటు చేసిన స్థానం, మన కొరకు నిర్ణయించిన స్థానం. ఆ స్థానము నుంచి ఎన్నడూ కూడా దేవుడు మనల్ని తొలగనివ్వడు. ఒకవేళ మనం తొలగిపోయినప్పటికీ కూడా తిరిగి మరలా తన వాక్యపు స్థానంలోనే తీసుకొచ్చి దేవుడు మనల్ని నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక నేను దేవుని యొక్క దాసుడిగా ఇక్కడ ప్రతి వారికి చెప్తాను, దేవుడు మీ కొరకు ఎవరెవరికి ఎలాంటి స్థానాలు దేవుడు మీకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్థానంలో దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ భద్రపరిచే ఉంచుతాడు. నమ్ముచున్నారా? ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ రోజున నేను ఒక లేఖనాన్ని చదివినప్పుడు నిజముగా కొన్ని విషయాలు నేను 3 రోజుల నుంచి, శుక్రవారం నుంచి నేను ప్రభు దగ్గర ఒక సమయాన్ని గడుపుతూ ఆదివారం కొరకు, వాక్యం కొరకు, ఎందుకంటే గత ఆదివారము మన విద్య డేవిడ్ వినోద్ బెంగళూరు నుంచి వచ్చిన సహోదరుడు పాస్టర్ గారు, ఎవాంజలిస్ట్, ఆయన సువార్థికుడు, మంచి లేఖనాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. యాక్చువల్గా నేను దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ దేవుడు ఎందుకనో తన లేఖనాన్ని మార్చివేశాడు. ఒకవేళ ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని నేను కొనసాగించడానికే దేవుని చిత్తం ఉంటే దాన్ని కొనసాగిస్తాను నేను. కానీ ఈ రోజున నేను మొదటి కుటుంబ బలిపీఠము, ఫ్యామిలీ ఆల్టర్, మొదటిది మీ దగ్గర ఉందండి. ఫ్యామిలీ ఆల్టర్, పక్షిరాజు బొమ్మ ఉంటుంది, ఇటేపు ఉంటుంది, ఇటేపు పక్షిరాజు బొమ్మ ఉంటుంది. మొదటి కుటుంబ బలిపీఠం ఫ్యామిలీ ఆల్టర్. ఇది నాకు బాగా ఇష్టమైంది మిగిలిన రెండిటికంటే కూడా. దీంట్లో ఉన్న లోతు, ఈ మొదటి ఫ్యామిలీ ఆల్టర్లో ఉన్నటువంటి లోతు మిగిలిన 2 ఫ్యామిలీ ఆల్టర్లో నాకు కనపడలేదు. నేను ఎప్పుడన్నా దేవుడు ఇక్కడ ఆదివారం వాక్యం చెప్పడానికి ఎప్పుడైనా నన్ను సిద్ధపరచాలంటే మొదట ఒక ఆలోచన ఇస్తాడు, నువ్వు బైబిల్ దగ్గరికి వెళ్ళు అంటే దేవుడు అక్కడేదో సిద్ధపరిచాడు సంఘానికి. నేను అప్పుడు బైబిల్ దగ్గరికి వెళ్తాను. లేదు అంటే నా ఎంత ఫైల్స్ ఉంటాయి, ఇన్ని ఉన్నాయి ఫైల్స్, ఈ ఎత్తున ఉన్నాయి, కింద నుంచి పై దాకా ఈ ఎత్తులో ఉన్నాయి సిద్ధపరచుకున్న మెసేజ్లు. నేను గత 3 నెలలుగా చాలా ఇబ్బంది పడుతున్నా, ఎందుకంటే నా ప్రింటర్ పాడైపోయింది. నా ప్రింటర్ నేను బండి మీద తీసుకెళ్తానికి నా వెనక పట్టుకోవడానికి ఒక యవనస్తుడు కూడా నాకు తోడుగా లేడు. నిన్న కూడా విజయవాడ వెళ్ళి వచ్చాను. వెళ్తా అదే అనుకున్నా, ఎవడన్నా ఒకడు ఉంటే బాగుండేది కదా తీసుకొని వెళ్ళటానికి అని అనుకున్నాను. 2-3 కబురు చేసే కానీ లేరు, వాళ్ళు ఇళ్ళకాడ లేరు, వాళ్ళు ఎక్కడికో రోడ్ల మీదకి వెళ్ళిపోయారని చెప్పారు. కనుక నేను ప్రింటౌట్ తీసుకోవటానికి అది నాకు ఇష్టం. అట్లాగా అది నాకు అలవాటు అయిపోయింది. అంటే దేవుడు నాకు హబక్కూకు ద్వారా ఇచ్చిన వాగ్దానం 2వ అధ్యాయంలో నేను సేవ పరిచర్యకు వచ్చినప్పుడు, ప్రభా నేను నీ వాక్యం ఎలా చెప్పాలి దేవుడు నాకు మొదట అడిగాను నేనేం చేయాలి అంటే, అప్పుడు ఏలియా దుప్పటి నా మీద పడింది. అప్పుడు సేవకులు అడిగినప్పుడు చెప్పారు, ఏలియా పరిచర్య అదేదో కాదు, ఈ కాలం యొక్క వర్తమానం యొక్క పరిచర్యను దేవుడు చేయమని చెప్తున్నాడు. అప్పుడు దాకా నాకు తెలియదు ఏలియాకు ఒక దుప్పటి ఉంది, ఆ దుప్పటి వచ్చి ఎలీషా మీద పడిద్ది అని నాకు తెలియదు. కానీ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా చేతిలో అంతం వచ్చేసింది, నాశనం అవుతుంది. అప్పుడు నా భుజం మీద ఒక గొంగలే ఉంది. ఆ గొంగల్ని పట్టుకొని నేను ఒక రాతి మీద నిలబడ్డాను. ఆ రాయి కూడా ఎలా ఉన్నదంటే
ట్రయాంగిల్లో ఉంది, అంటే 3 కోణాల్లో ఉంది, త్రికోణంలో ఉన్నది. ఆ కోణం పైన నేను నిలబడ్డాను. నిలబడినప్పుడు ఎలా ఉన్నదంటే ఒక మోషే రూపం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ గడ్డము, ఆ తల, ఎరుపు తెలుపు, ఎలాగా రాగి, నేను అలా ఉన్నాను. ఉన్నప్పుడు నేను ఆ బండ మీద నిలబడినప్పుడు నా భుజం మీద ఒక నలుపు ఎరుపు గొంగళి, ఇదివరకు ఉండేది గొంగళి, అలాంటి ఒక దుప్పటి నా భుజం మీద, చాలా పెద్దది. గొర్రెలు ఇప్పటికీ తెలంగాణ వాళ్ళు గొర్రెలు కాసుకునేవాళ్ళు ఇప్పటికి చలికాలం వేసుకుంటారు, ఎండాకాలం కూడా వేసుకుంటారు. వాళ్ళు చలికాలం వేడినిస్తుంది, ఎండాకాలం చలినిస్తుంది ఆ దుప్పటి నా భుజం మీద ఉన్నప్పుడు చుట్టూతో నీరు ఆవరించి మొత్తం నాశనం, భూమి అంతా నాశనం అయిపోతుంది. కానీ నేను ఒక రాతి మీద నిలబడ్డాను. ఆ రాయి చాలా కూనుగా ఉన్నది, అది తప్ప నాకు ఆధారం ఎక్కడ ఏమీ కనపడలేదు. అప్పుడు నా చేతిలో ఉన్న గొంగల్ని పైకి లేపాను. ఎప్పుడైతే పైకి లేపానో అది గాలికి అది వెనక్కి ఇసురుతూ ఉన్నది. నా చేతితో గొంగలు విడిచిపెట్టలేదు. అప్పుడు నేను ప్రభువుని అడిగాను, ప్రభా, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగునని. ప్రైజ్ ది లార్డ్. ఒకానొక దినమందు గొలియాతు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు అక్కడ శత్రువు అయినటువంటి గొలియాతు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీని చంపడానికి వచ్చినప్పుడు దావీదుకు ఆ విషయం తెలియగానే దావీదు మొట్టమొదట చేసిన పని ఏంటంటే ఆయన కొండల్లోకి వెళ్ళిపోయి ఒక బండ మీద నిలబడి ఆయన చేసిన ప్రార్థన, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? శత్రువును జయించడానికి యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే మొత్తం నాశనం అవుతున్నప్పుడు నాకు ఆ లేఖనం గుర్తొచ్చింది. నేను ఆ లేఖనాన్ని ఎత్తి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరిగిందంటే ఒక్కసారిగా నేను పరలోకంలో ఉన్నాను. అప్పుడు దేవుడు నాకు పరిచర్యను అప్పగించాడు. ప్రభువా, నేనేం చేయాలి? దేవుడు అన్నాడు, నా మార్గం నీకు తెలుసు, నువ్వు వెళ్ళి నా మార్గంలో ఉన్నాడు. అప్పుడు నేను పరలోకంలో ప్రభుతో ఒక మాట చెప్పాను, ప్రభువా, నువ్వు వచ్చినప్పుడు నీ సంఘాన్ని నేను నీకు అప్పగిస్తాను, వధువును అప్పగిస్తాను. ఆమేన్. వధువు, ఎందుకంటే నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నీ వధువు ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, ఒక్కసారి నీ తల తిప్పి చూడమన్నప్పుడు నా తర్వాత నేను అప్పటికి ఇక నాకు ప్రవక్త తెలియదు, వర్తమానం తెలియదు, ఏమీ తెలియదు. ప్రవక్త జీవితంలో జరిగిన ఇంచుమించుగా 50% సంఘటనలు నా జీవితంలో జరిగాయి. ఇంచుమించుగా 50% సంఘటనలు. ఆయనకు వచ్చిన దర్శనాలు కావచ్చు, ఆయనకు వచ్చిన కళలు కావచ్చు. పరలోకములో ప్రవక్త వధువుని ఎలాగ చూశాడో నేను ఇంకా మొట్టమొదటి దర్శనం అది, మూడవ దర్శనం అది. మొదటి దర్శనం నాకు హాస్పిటల్లో అయినాయి. ఆ మూడవ దర్శనములో పరలోకంలో దేవుడు వధువును చూపిస్తున్నాడు. తెల్లని వస్త్రాలు ధరించి చేతిలో దివిటీలు పట్టుకొని వారు పరిగెత్తుకొని రావటం నేను చూస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, అదుగో నేను సిద్ధపరచుకున్న వధువు. అప్పుడు అన్నాను, ప్రభువా నీ మార్గంలో నన్ను నడవమంటున్నావు కనుక నువ్వు వచ్చినప్పుడు నీ వధువు నీకు అప్పగిస్తాను ప్రభువా. నాకు అప్పటి వరకు పరలోకంలో ఒక వధువు ఉంటుంది, వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించి ఉంటారు, వారు దివిటీలు కలిగి ఉంటారు. అలాగే ఆ భూమి మీద కూడా వధువు అసలు ఈ విషయాలు ఏదీ తెలియదు, జీరో నాలెడ్జ్. నాకు తెలిసిందల్లా యెహోవా నా కాపరై నాకులేమి కలగదు, ఆ ఒక్క వాక్యమే తెలుసు. కనుక ఆ ఒక్క లేఖనాన్ని పట్టుకొని తిరుగుతూ ఉండేవాడిని, నా బైబిల్ అంతా తెలుసు అన్నట్లుగా. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానం తీసుకొని వచ్చానో మరలా ప్రభువుని అడిగాను, ప్రభువా నేనేం చేయాలి? నీ లేఖనము నేను ఎలా చెప్పాలి? నాకు తెలియదు, బైబిల్ ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. కానీ నీ వాక్యం ఎలా చెప్పాలి అన్నప్పుడు దేవుడు హబక్కుకు ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. పరిగెత్తువాడు త్వరగా పరిగెత్తునట్లుగా నీకొచ్చిన దర్శన విషయమై నీ పలక మీద త్వరగా రాయుము, ఒక దినమునది నెరవేరును అని. ఎన్నో అధ్యాయం అమ్మా? 2వ వచనం. చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమై పలక మీద స్పష్టముగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున
నేను అనేక సార్లు నేను వర్తమానాలు సిద్ధపాటు చేసుకున్నప్పుడు అది ఆ రోజు దేవుడు మాట్లాడు ఒక్కొక్కసారి, ఎప్పుడో దేవుడు దాన్ని బయటికి తీపిస్తాడు. అందుకని ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే నేను ఇన్ని వర్తమానాలు నేను సిద్ధపాటు చేసుకొని ఉన్నాయి, కానీ ఇప్పుడు చేసుకోవడానికి నాకు ఈ ఫోన్ తప్ప అది ఒక అవకాశం లేకుండా పోయింది. ఈ ఫోన్లో నాకు సరిగ్గా దాన్ని చేయటం నాకు రాదు, ఆపరేటర్ సరిగ్గా ఫోన్ నాకు రాదు. ఇన్ని సంవత్సరాలు ఫోన్ వాడినా దాన్ని ఇంతవరకు సరిగ్గా చూడటం రాదు, సెట్టింగ్లు కూడా సరిగ్గా రాదు. దేవుడు ఒక్కొక్కసారి బైబిల్ దగ్గర నడిపిస్తాడు, ఒక్కొక్కసారి సిద్ధపాటు చేసుకున్న వర్తమానాల దగ్గర నడిపిస్తాడు. నువ్వు ఈరోజు ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళు, నేను అక్కడి నుంచి నేను సంఘంతో మాట్లాడు. అప్పుడు నేను ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు 100 తీయను, ఒక వర్తమానం తీయగానే ఒక వర్తమానం కనబడిద్ది, ఇంకంతే దేవుడు దాన్ని పట్టుకొని ఇస్తాడు. ఒక్కొక్కసారి బలిపీఠం దగ్గరికి వెళ్ళని దేవుడు చెప్తాడు. అప్పుడే కుటుంబ బలిపీఠం దగ్గరికి వస్తాను. నేను మొన్నటి శుక్రవారం దినమందు కూడా అలాగే జరిగింది. కుటుంబ బలిపీఠం దగ్గరికి వెళ్ళు, సంఘమునకు కావలసిన వర్తమానాన్ని దేవుడు సిద్ధపరిచాను అని అనగానే నేను ఇక్కడికి వచ్చి ఒకే ఇలా తెరిచాను అంతే, ఇంక మళ్ళీ వేరే చోటకి వెళ్ళలేదు. ప్రతిసారి అంతే, వాక్యమైనా అలాగే సిద్ధపాటు చేసుకున్న రాయబడిన వాక్యములైనా లేఖనాలైనా అలాగే బలిపీఠమైనా ఇక్కడికి వెళ్ళగానే మొదట నేను ఈ లేఖనం చదవటం ప్రారంభించాను. నిర్గమకాండము 28వ అధ్యాయము 31 నుంచి 35 వరకు నేను చదువుతూ ఉండగా ఈ వర్తమానంలో ఒక మాట నన్ను పట్టుకుంది. ఆ వర్తమానం ప్రవక్త ఇచ్చిన వర్తమానం పేరేంటంటే గాడ్స్ ప్రొవైడెడ్ అప్రోచ్ టు డివైన్ ఫెలోషిప్, సహవాసము కొరకు దేవుడు ఏర్పరచిన మార్గము. ఆమె సహవాసము కొరకు, ఇది 1960వ సంవత్సరం జూన్ 30వ తారీఖున ప్రవక్త ఈ వర్తమానాన్ని అందించాడు. చాలా తక్కువ పేరాలు, 44 పేరాలో ఎన్నో ఉన్నాయి ఇంగ్లీష్లో. నేను అనుకున్నా తెలుగులో దాన్ని మొత్తం ట్రాన్స్లేషన్ చేస్తే బాగుంటుందని అనిపించింది. ఖచ్చితంగా అది నేను చేయాలని ఆశపడుతున్నా. సహవాసము కొరకు దేవుడు ఏర్పరచిన మార్గం. ఈ వర్తమానములో నేను కనుగొన్న అంశం ఏమిటి అంటే, నీవు దేవుణ్ణి కనుగొనిన ప్రతి స్థలములో లేదా నువ్వు దేవుణ్ణి కలుసుకునే ప్రతి స్థలములో ఒక శబ్దము పుడుతుంది. ఈ మాట ఆ మాట నన్ను పట్టుకుంది. వర్తమానం అంతా పట్టుకోలేదు నన్ను. ఎక్కడ ఉండేది ఒక పేజీ, మార్చి 23వ తారీఖున కుటుంబ బలిపీఠం, ఆ రోజు ఏం చదువుకోవాలి ఉంది. ఆ పేజీ మొత్తం మీద నన్ను పట్టుకున్న మాట ఏంటంటే, నువ్వు దేవుణ్ణి కలుసుకున్న ప్రతి సమయంలో లేకపోతే ప్రతి స్థలములో ఒక ధ్వని పుడుతుంది. ఆమేన్. అసలు నాకు దేవుడు అక్కడ ఆపేశాడు, ఆ తలంపు నన్ను అక్కడ ఆపేశాడు. ఏమిటా ధ్వని? నేను అప్పుడు ఈ లేఖనాలను పరిశీలన చేయటం ప్రారంభించాను. నిన్న పగలంతా నేను విజయవాడ వెళ్ళి నిన్నంత వర్షంలో తడిచి వచ్చి నేను గవర్నమెంట్ ఆయుర్వేదం హాస్పిటల్కి వెళ్ళాను. ఎందుకంటే నాకు ఒంట్లో బాగాలేదు. 2 నెలలుగా నాకు మొత్తం అరికాల నుంచి నన్నెత్తే వరకు కీళ్ళు, జాయింట్లు అన్నీ నొప్పులు. అక్కడ ప్రొఫెసర్స్ ఉంటే వాళ్ళని కలవటానికి వెళ్ళి డాక్టర్ని కలిసి నేను నా మెడిసిన్ తీసుకునేసరికి మొత్తం తడిసిపోయాను నేను. అయినా ప్రయాణం చేస్తూ ఉన్నా కానీ ఆ శబ్దం ఏమిటి? ఎందుకు దేవుణ్ణి కలుసుకున్నప్పుడు ఒక ఆర్భాటం ఉండాలి. ఈరోజు నేను సంఘానికి ఆ విషయాన్ని తెలియజేస్తే, నేను అనుకుంటున్నా ఈ వాక్యం విన్న తర్వాత ఇక సంఘమునకు వచ్చిన ప్రతిసారి, మీరు దేవుణ్ణి కలుసుకున్న ప్రతిసారి మీరు ఇక నిశ్శబ్దముగా ఉండలేరని నేను అనుకుంటున్నా. ఆమేన్. ఎందుకంటే ఈ మాట చదువుతుంటే నేను ఒక మాట కింద వాక్యం రాసుకున్నాను. ఇది చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. వాక్యము నేను విన్నప్పుడు కానీ, సంఘము వాక్యం విన్నప్పుడు కానీ ఎందుకు ఆమేన్ హల్లెలూయా అని చెప్పగలుగుతున్నారంటే, నా అనుభవాన్ని నేను రాసుకున్నా. దేవుని వాక్యము వినిన ప్రతిసారి ఆ వాక్యము నన్ను క్రీస్తులోనికి తీసుకెళ్తుంది కాబట్టి అప్పుడు నేను ఆమేన్ అని చెప్పగలుగుతున్నా. ఆమేన్. నేను ఆ లైన్ రాసుకున్న ఆ పేజీలో, తర్వాత మళ్ళీ మర్చిపోతానేమోనని. వాక్యం విన్న ప్రతిసారి నా ఆత్మను, నా హృదయాన్ని నన్ను దేవుడు క్రీస్తులోకి తీసుకెళ్తున్నాడు. క్రీస్తులోకి వెళ్ళిన ఏ విశ్వాసి సచ్చిన వాడిగా ఉండడు. ఎందుకంటే నా దేవుడు సజీవుడు. ఆమేన్. నా దేవుని యొక్క దూతలు కూడా ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉన్నాయి, ఆయన ఘనపరుస్తూనే ఉన్నాయి, ఆయన మహిమపరుస్తూనే ఉన్నాయి.
రైజలా కనుక నువ్వు ఆయన కలుసుకుంటే నువ్వు మౌనంగా ఉండలేవు. ఎందుకంటే దేవుని సన్నిధి మౌనంగా ఉండే స్థలము కాదది. హల్లెలూయా. నీలో ఒక ఉద్యమం రావాలి, నీలో ఒక కదలిక రావాలి. ఏమిటా కదలిక అంటే దాని గుర్తు ఏమిటంటే ఇతరులు నిన్ను చూసినప్పుడు ఎందుకు ఈ వ్యక్తి కదులుతున్నాడంటే వారికి తెలియాలి వారు దేవుని సన్నిధిలో ఉన్నారు, అందుకే కదులుతున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ ఉద్యమం ఈరోజు నువ్వు వస్తే ఆ నీ కదలికంట ఇతరుల దగ్గర నిన్ను సాక్షిగా నిలబెట్టిద్దంట. అర్థమైందా? నీ కదలిక లేకపోతే నువ్వు దేవుణ్ణి స్తుతించిన విధానం, లేకపోతే దేవుని యొక్క ప్రతి మాటని హృదయంలో చేర్చుకున్న ప్రతిసారి, క్రీస్తు కదిలినప్పుడు నీవు కదులుచున్న ప్రతిసారి నువ్వు ఆయన సాక్షిగా నిలబడబోతున్నావు. అందుకే మీరు గుర్తుపెట్టుకున్న వాక్యము నువ్వు వింటున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే క్రీస్తులోకి వెళ్ళాలి. నువ్వు క్రీస్తులోకి వెళ్తే మౌనంగా ఉండలేవు. నేను ఈరోజు కొన్ని విషయాలు ఎంతసేపు నడిచిద్దో నాకు తెలియదు, కానీ కొన్ని విషయాలు నేను పెట్టుకున్న అంశం ఏంటంటే దేవుని సన్నిధిలో వినబడవలసిన ధ్వని, ద సౌండ్ దట్ షుడ్ బి హర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో వినబడవలసిన శబ్దము లేకపోతే ధ్వని. ఏమిటా ధ్వని? ఇప్పుడు మనం ఇక్కడ ఒక లేఖనం చదివాము, ఎఫోదు నిలువుటంగిని కేవలము నీలిదారముతో అంటే ఒక యాజకుడు ఉన్నాడు ఇక్కడ ప్రవక్త కూడా ఏం మాట్లాడాడో చూద్దాం. సహవాసము కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో ప్రవక్త ఏం ఈరోజు అన్ని ఈ విషయాల గురించి నేను మాట్లాడతాను. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి లోపలికి వెళతాడు. మేము మొన్న కైకులూరు వెళ్తున్నప్పుడు కూడా స్త్రీపరులో వాక్యం చెప్పడానికి సహోదరుడు మేము వెళ్తున్నప్పుడు ఎందుకో ఈ సబ్జెక్ట్ వచ్చింది. వారితో నేను అడిగాను, అయ్యా యాజకుని యొక్క వస్త్రధారణ మీకు తెలుసా అంటే తెలుసు పాస్టర్ గారు. ఆ వస్త్రాలకు దానిమ్మ పండ్లు ఉంటాయి, గంటలు ఉంటాయి, అది ఎందుకో మీకు తెలుసా అని అనగానే కస్తూరిబాయి మేడము, హిందీ మేడం అంది. ఆమె చెప్పింది, అయ్యా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు యాజకుడు బలులు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఎక్కడ సందర్భం వచ్చిందంటే నేను దుబాయ్ వెళ్ళినప్పుడు పాకిస్తాన్ వాళ్ళ చర్చిలో ఒక వర్తమానం చెప్పానయ్యా, ఆ వర్తమానము దీనికి సంబంధించిన వర్తమానమే అని నేను ప్రధాన యాజకుడి గురించి కొన్ని విషయాలు కారులో మాట్లాడుకుంటూ వచ్చాను. అప్పుడు వచ్చింది ఆ సందర్భము. అయితే నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే ఆ ఆత్మ కారులో మాట్లాడిన ఆత్మ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఆలోచనలతో నేను నింపి లోపల ఉన్నాయి, అవి బయటకు నాకు తెలియదు, కానీ దేవుడు ఈ దినం మందు బయటికి తీసుకొస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరందరూ ప్రభు సన్నిధిలోనే ఉన్నారా? మరి ప్రభు సన్నిధిలో ఉంటే శబ్దమే వస్తుంది. నువ్వు మౌనంగా ఉన్నామంటే నువ్వు దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధిలో ఉన్నానని నీకు తెలియట్లా. ఆమేన్. నేనైతే ఒకటే చెప్తానండి, ఎండిపోయిన కర్ర ఊగదు. ఎండిపోయిన కర్ర మీరు అప్పుడప్పుడు వాగుల్లో చూడండి, నీళ్ళు లెక్క కొన్ని చెట్లు ఎండిపోతాయి, వరద వచ్చినా కదలదు, కానీ కొన్ని బ్రతికే ఉంటాయి. అవి ఏమవుతాయి? కదులుతూ ఉంటాయి. ఇప్పుడు మీరెవరు? డ్రై ఫ్రూట్సా? సజీవమైన ఫలాలా? ప్రజలు ఎందుకంటే మనం కదలాలి. ఆవులిస్తున్నారు చాలామంది. ఆవులింత రాగానే పళ్ళు బిగపట్టండి. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు గంటలు మోగబోతున్నాయి అక్కడ. ఎలాగో తెలుసా? ప్రవక్త ఏం మాట్లాడి చూద్దాం. ఫస్ట్ ఆ రక్తమును తీసుకొని సంవత్సరానికి ఒకసారి వెళ్ళును, అతడు అభిషేకించబడిన వాడు. దాని గురించి నేను ధ్యానించాలనుకుంటున్నాను. అతడు అభిషేక తైలముతో ఏ విధంగా అభిషేకించబడ్డాడు? దావీదు దాని గురించి ఎలుగెత్తి చెప్పాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె. ఆమేన్. అది షారోను పుష్పము పిండబడినప్పుడు వస్తుందంట ఆ తైలం. ఏంటండి? షారోను పుష్పము పిండబడినప్పుడు ఆ తైలం వస్తుందంట. ఆ పుష్పము పిండబడితేనే ఆ పరిమళ సువాసన వస్తుందంట. ప్రైజ్ ది లార్డ్.
అంటే ఆ నూనెతో అభిషేకం జరిగిద్దంట. ఇప్పుడు యాజకుడు ఈ ఎఫోదు ధరించటానికి, యాజక వస్త్రాలు ధరించటానికి, అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించడానికి ముందుగా అతడు ఈ తైలము చేత అభిషేకించబడిన వాడై ఉండాలి. ఆమేన్. అంటే దేవునికి చాలా నిబంధనలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. రెండవది ప్రవక్త ఉన్నాడు, తైలము దేనినైనా సున్నితముగా కదులునట్లు చేయును. అవునా? తైలం అంట ఏదైనా సరే. అందుకే ఒక్కోసారి చూడండి, మనకి ఏదైనా వస్తువులు పనిచేయకపోతే నూనె ఏంట్రా అంటారు, మిషన్లో ఆయిల్ వేయండి అంటారు. ఎందుకని? ఒకసారి బండి స్టాండ్ బిగుసుకుపోద్ది, వర్షంలో 4-5 సార్లు తడవగానే బురద పెరిగిపోయి, అది బండి స్టార్ట్ చేసిన తర్వాత తీస్తుంటే నరాలు పట్టుకుపోతాయి కానీ రావయి అనిపించింది, కొద్దిగా ఆయిల్ వేస్తే బాగుండు అంటే. ఆయిల్ తైలం ఏం చేస్తుంది? ప్రతి దాన్ని సున్నితంగా చేసి కదిలేలాగా చేస్తుంది. అప్పుడప్పుడు నా నరాలన్నీ పట్టుకుపోతాయి, శిరీష్ అని పిలుస్తాను, నాన్న కాస్త ఒక్కసారి వచ్చి ఒక తోమని. ఆ నూనె తీసుకొని చేయగానే బిగుసుకున్న నరాలన్నీ ఏమైతాయి అంటే సడలతాయి. ఆమేన్. అంటే తైలం యొక్క గుణలక్షణము అదేం చేస్తుందంటే సున్నితంగా కదిలేటట్లు చేయగలుగుతుంది. ఒక వ్యక్తి నిజముగా అభిషేకించబడి దేవుని సేవ కొరకు సిద్ధపరచబడినట్లయితే అతడు ఎలా ఉంటాడో తెలుసా? కటువుగా ఉండడు. ఎలా ఉంటాడంటే మృదువుగా ఉంటాడు. ఎందుకని? నీ అభిషేకము మృదువుగా నువ్వు కదిలేటట్లు చేస్తుంది. దేవుడు నీ మీద ఉంచిన ఆత్మ, దేవుడు నీ మీద ఉంచిన అభిషేకము నిన్ను కఠినాత్ముడిగా చెయ్యదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ప్రతి బిగుసుకున్న దానిని లూజు చేయగలుగుతుంది, ఒత్తిడికి గురైన దానిని వదులు చేయగలుగుతుంది. ఆమేన్. చూడండి, దేవుడు ఎలాంటి అభిషేకాన్ని మనకిస్తున్నాడు ఈ రోజున. అలాంటి అభిషేకం మనం కలిగి ఉందామా? బిగుసుకుపోవద్దు. మనము దేవుని సన్నిధిలో బెగ తీసుకొని ఉండొద్దు. బెగ తీసుకున్నావా, పరిమళ తైలం నీ మీద వేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇక్కడ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి రక్తముతో లోపలికి ప్రవేశించి ఆ షకీనా మహిమలో ఆరాధన చేస్తాడు. అన్నీ కూడా అభిషేకించబడినవే. ప్రవక్త అంటున్నాడు, నేను దాన్ని ప్రేమిస్తున్నా. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ప్రతిది కూడా అభిషేకించబడినదే. అభిషేకించబడిన ప్రతి దాన్ని నేను ప్రేమిస్తున్నానని ప్రవక్త అంటున్నాడు. ఈరోజు నీవు కూడా అభిషేకించబడిన వ్యక్తివైతే దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆమేన్. రైట్. అతడు ధరించిన ఆ ఎఫోదుకు దానిమ్మ పండ్లు మరియు గంటలు ఉంటాయి. అతడు ఏ విధముగా అడుగులు వేస్తూ నడుస్తూ వెళ్తుంటాడో, అతడు వెళుతుంటే పరిశుద్ధుడు 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 అని ఆ అడుగులు వేస్తూ ఆ శబ్దము చేస్తూ ప్రభు పరిశుద్ధుడు 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 అని చెప్పుతూ వెళుతూ ఉంటే యాజకుడు చెబుతా ఉంటాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన కదులుతూ ఉన్నప్పుడు, ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతున్నాయో తెలుసా? ఈ బంగారపు దానిమ్మ అవి కదలటం ప్రారంభమవుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? అతను కదులుతూ వెళుతున్నప్పుడు అతనితో పాటు అతను రక్తాన్ని కూడా తీసుకెళ్తున్నాడు. యాజకుడు ప్రత్యేకమైన వస్త్రాలు ధరించాడు. దానికి ముందుగా అతడు అభిషేకించబడిన వాడిగా ఉన్నాడు. ఆమేన్. అతడు లోపలికి వెళుతున్నప్పుడు ఎఫోదును ధరించాడు. ఆయన ఎఫోదు మీద 12 రాళ్లను గుర్తుగా కలిగి ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆయన వేసుకున్న అంగీకి బంగారపు దానిమ్మ పళ్ళు ఉన్నాయి. అవునా? ఆ దానిమ్మ పళ్ళ మధ్యలో గంటలు ఉన్నాయి. ఇప్పుడు అతడు మామూలుగా నడిస్తే మోగదంటది. అతడి యొక్క నడక ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళుతున్నది అతి పరిశుద్ధ స్థలములోకి. ఇప్పటి వరకు లోకములో నడిచినట్లు నడిస్తే నువ్వు అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళలేవు. ఆమేన్. నడక మన ప్రవర్తనను తెలియజేస్తుంది. యువర్ క్యారెక్టర్, నీ గుణలక్షణం. లోకములో తిరిగినట్లుగా ప్రార్థనకు వస్తే కుదరదు. లోకములో జీవించినట్లుగా దేవుని సన్నిధిలో జీవిస్తానంటే కుదరదు. లోకస్తులు మాట్లాడినట్లుగా ఆ దేవుని యొక్క రక్తంతో కడగబడిన నీవు మాట్లాడతానంటే కుదరదు. ఆమేన్.
నీ నడక ప్రత్యేకమైనదిగా ఉండాలి, నీ ప్రవర్తన ప్రత్యేకమైనదిగా ఉండాలి, నీ మాట ప్రత్యేకమైనదిగా ఉండాలి. అంతేకాదు యాజకుడంట ఆ స్థలములో ప్రవేశించడానికి అప్పటి వరకు వేసుకున్న వస్త్రాలను విడిచిపెట్టి అతడు లోపలికి వెళ్ళటానికి ఈ ప్రత్యేకమైన వస్త్రాలు ధరించాలి. ఆమేన్. నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలంటే నీ సొంత వస్త్రాలు పనికిరావు. చాలామంది అనుకుంటారు, నేను ఎలా అనుకున్నా అయ్యగారు, భక్తి అంటే నేను ఎలా అనుకున్నా అయ్యగారు, ప్రార్థన అంటే నేను ఎలాగనుకున్నాను అయ్యగారు, దేవునితో మాట్లాడటం అంటే ఎలాగనుకున్నాను అయ్యగారు, బాప్తిసం అంటే అందరూ తీసుకుంటున్నారు నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నా అయ్యగారు. కాదు కాదు, ఎన్నడూ కూడా నువ్వు దేవునితో సహవాసం చేయడానికి నీ సొంత వస్త్రాలు అంటే నీ క్రియలు పనికిరావు. ఆమేన్. నీవు దేవుణ్ణి కలుసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క నీతి వస్త్రాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ ప్రత్యేకమైన వస్త్రాలు ధరిస్తేనే నీవు ఆయన కలుసుకోవడానికి దేవుణ్ణి అనుమతిస్తాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రైట్. ఈరోజు ప్రవక్త అన్నాడు, ఇది సంఘమునకు ఎంత అందమైన మాదిరిగా ఉన్నది. ఆయన అంటున్నాడు, ఆయన ఆ గంటలు పెట్టడానికి కారణం తెలుసా? ఆ గంటలు శబ్దము చేయకపోతే అతడు సజీవముగా ఉన్నాడో లేదో బయటనున్న ప్రజలకు తెలియదు. ఏం జరిగింది? అది ఏ శబ్దము చేయుటలేదు. అవునయ్యా, వారు అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించలేదు. అర్థమైందా? సేవకుడు బ్రతికున్నాడని తెలియచేసేది దానిమ్మకాయల మధ్య కొట్టుకుంటున్న గంట. దానిమ్మకాయలు కదలకపోతే గంట శబ్దం రాదు. అంటే సేవకుడు బ్రతికున్నాడు అని తెలియచేసేది ఆ శబ్దమే. ఆమేన్. ప్రవక్త దీన్ని సంఘానికి అనువదించాడు. ఆయన అంటున్నాడు, ఈ రోజున బయట మోగుచున్నప్పుడు సేవకుడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన బ్రతికున్నాడని చెప్పటానికి సాక్ష్యం ఏంటంటే ఆ బంగారుపు దానిమ్మకాయలు, ఆ దానిమ్మకాయల మధ్య మ్రోగుచున్న గంటలే ప్రజలకు సాక్షిగా నిలబడుచున్నాయి. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఆ దానిమ్మకాయల గంటలు ఎవరో కాదు, దేవుని యొక్క సంఘమే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అంటే నువ్వు ప్రభువును కలుసుకున్న ప్రతిసారి సేవకుడు బ్రతికున్నాడా లేదా అని చెప్పేది ఎవరంటే సంఘమేనండి. అర్థమైందా? సేవకుడు చచ్చాడా, సేవకుడు బ్రతికున్నాడా ఎవరు చెప్పాలంట? సంఘం. ఎంత దగ్గర సంబంధాన్ని దేవుడు సంఘానికి, యాజకుడికి పెట్టాడో చూడు. సంఘమే దేవుని కొరకు సజీవమైన సాక్ష్యం. మీ ప్రార్థనలు, మీ బలులు, మీ అర్పణలు, మీ వ్యధలు, మీ బాధలు, మీ కన్నీరు, మీ కుటుంబాల్లో వచ్చుతున్న శోధనలన్నీ కూడా సేవకుడు దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి మోసుకెళ్తున్నాడు. అభిషేకించబడిన సేవకుడు. ఆమేన్. సేవకుడు బ్రతికే ఉన్నాడని చెప్పాల్సింది ఎవరంటే సంఘమే. సంఘములో కదలిక లేదా? సేవకుడు చచ్చిపోయి ఉన్నాడు. సంఘములో ఉద్యమం లేదా? సేవకుడు చచ్చిపోయి ఉన్నాడు. సంఘములో ప్రార్థన లేదా? సంఘములో ఉద్యమం లేదా? సంఘములో శబ్దము లేదా? సంఘములో ధ్వని లేదా? ప్రపంచానికి తెలుస్తుంది, లోకానికి తెలుస్తుంది, లేదా ఆవరణంలో ఉన్న ప్రజలకు తెలుస్తుంది, సేవకుడు చనిపోయాడు. అందుకే నేను చెప్తున్నా, ఈ వాక్యం విన్న తర్వాత ఇక మీరు నిశ్శబ్దముగా ఉండలేరేమోనని. ఒకవేళ మీరు నిశ్శబ్దంగా వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు నీ నోరు లెగటం లేదంటే నువ్వే సేవకుడిని చంపుతున్నావు. సేవకుడిని చంపుతున్న విశ్వాసవి నీవే. వాక్యము విషయంలో నీ నోరు లెగలేకపోతే,
దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నువ్వు దేవుణ్ణి కనుగొనిన ప్రతి స్థలములో ఒక శబ్దము లేగాలి. ఆమేన్. అది ఎలాగో తెలుసా? ఒకానొక దినమందు యేసుక్రీస్తు ప్రభుల వారు, మన లోక సువార్తలోకి వెళ్దాం, లేకపోతే యోహాను సువార్తలోకి వెళదాం. ఆమేన్. లోక సువార్తలోకి వెళ్దాం, 19వ అధ్యాయంలోకి వెళదాం. 19వ అధ్యాయం 37వ వచనము నుంచి. ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని మహాశబ్దముతో ఎవరంట ఇక వాక్యములో చదువుకున్నాం ఇప్పుడే. ఆయన శిష్యులంట. ప్రైజ్ ది లార్డ్. సంతోషించుచు ప్రభు పేరట వచ్చుచున్న రాజు. ఎందుకంటే వారు ప్రభువును చూస్తున్నారు. అక్కడ ఆయన పరలోకపు రాజును చూస్తున్నారు. వాళ్ళు అక్కడ సర్వోన్నతమైన స్థలములలో స్తుతిని అందుకొనుచున్న దేవుణ్ణి వారు చూడగలుగుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. వారు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రభువు సన్నిధిని వారు కలుసుకోగానే, అందుకే చెప్పే నేను, నీవు దేవుని కనుగొనిన ప్రతి స్థలములో ఒక ఆర్భాటం ఉంటది, ఒక ఉద్యోగం ఉంటది, ఒక శబ్దం ఉంటది. ఎందుకంటే ఆయన కదులుచున్న దేవుడు, ఆయన మాట్లాడుచున్న దేవుడు, ఆయన నడుచుచున్న దేవుడు, ఆయన తన కార్యములు జరిగించుచున్న దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే సంఘములో కూడా ఒక కథలెక్క వచ్చింది. వారంట జన సమూహం అంతా కలిసి కేకలు వేస్తున్నారంట. కేకలు వేస్తుంటే ప్రజలు ఏమంటున్నారు? అయ్యా వీళ్ళని కొంతసేపు నోరు మూయమని చెప్పు. వీళ్ళని కొందరు పరిచయులు వచ్చి, బోధకుడా నీ శిష్యుల్ని గద్దించాయా. అరే, యాజకుడు కదులుతుంటే గంటలు కదులుతున్నాయి, యాజకుడు కదులుతుంటే దానిమ్మ పళ్ళు కదులుతున్నాయి. అవి కదలటం ఎవడు ఆపలేడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అవి యాజకునికి అతకబడి ఉన్నాయి, యాజకునితో కలిసి ఉన్నాయి. యాజకుడు గంటలు వేరువేరుగా లేవు, యాజకుడు దానిమ్మ పళ్ళు వేరువేరుగా లేవు. ఆమేన్. సంగమా, ఈరోజు నేను దేవునితో కలిసి ఉన్నాను అని అనుకుంటే నీ హృదయములో నుంచి కూడా శబ్దము, నీ హృదయంలో నుంచి కూడా కేకలు. అందుకే లోకంలో చాలా మంది ఆ చెట్టు కింద కూర్చున్న వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు బాబీ అయ్య గారి చర్చిలో అట్ట కేకలేస్తారు, బాబీ అయ్య గారి చర్చిలో ఎందుకు అట్ట అరుస్తారు, ఎందుకట్ట ఏడుస్తారు, ఎందుకట్ట కేకలేస్తారు, ఎందుకు? వాళ్ళకేం తెలుసు? నీతి వస్త్రానికి నువ్వు అతకబడి ఉంటే, నీతి వస్త్రాలకి నువ్వు అంటుకట్టబడి ఉంటే, నీతి వస్త్రాలకి ప్రత్యేకమైన కుట్టుతో నీవు అల్లిక చేయబడి ఉంటే, యాజకుడు కదులుచున్న ప్రతిసారి, దేవుడు కదులుచున్న ప్రతిసారి నీతి వస్త్రము వాక్యం కదిలిద్ది. వస్త్రము కదిలిన ప్రతిసారి గంటలు కదులుతాయి, వాక్యము కదిలిన ప్రతిసారి దానిమ్మ పళ్ళు కదులుతాయి. ఈ దానిమ్మ పళ్ళు ఎప్పుడైతే కదులుతాయో ఈ దానిమ్మ పళ్ళ మధ్య ఉన్న గంట కూడా కదులుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా నేనైతే దేవునికి స్తోత్రం చెల్లించుచున్నా. ఆ నీతి వస్త్రాలకి మనులను దేవుడు ప్రత్యేకమైన కుట్టుతో ఆయన జతపరిచినందుకు నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? ఒక ఉద్యమము, ఒక కదలిక. ఎందుకంటే నేను దేవునికి వేరుగా లేను, వాక్యానికి వేరుగా లేను, నీతి వస్త్రాలకి వేరుగా లేను, నేను వాక్యముతో అంటుకట్టబడి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం ఈ సృష్టి నీ చేతి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ
హల్లెలూయా. కదలిక కదలిక. ప్రభుతో ఉన్న ఆయన వస్త్రము తతకబడి ఉన్నా లేదు. హల్లెలూయా. మరొకసారి ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. అల్ఫయు అల్ఫయును ఒమేగయును యుగ యుగ. అదే ఒక ఉద్యోగం మనలో ఉండాలి. ఆకాశ భూమి గతించినాను, నీవే మా దేవుడవు. హల్లెలూయా. నీవే మా దేవుడవు, పరిశుద్ధ. హల్లెలూయా. కదలిక. దేవుని దూతలు ఎలాగే స్తుతించాయి, పరలోకములైన సన్నిధిలో తెరుపులు సెలుపులు అలాగే స్తుతించాయి. ఆయన సైన్యం అంతా అలాగే దేవుని స్తుతించింది. హల్లెలూయా. శరాపులు పరిశుద్ధుడు. ఆమేన్ 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 ఆమేన్. గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. చేయు ప్రతిదానములకు నీవే అర్హుడు కూడా ఆయనే. ఓ చేయు నీవే యోగ్యుడవు, పరిశుద్ధ. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. మీరందరూ దేవుని సన్నిధిలోనే ఉన్నారా? దేవుణ్ణి ఇప్పుడు కలుసుకొనే ఉన్నారా? ఉద్యోగాన్ని ఆర్పమాకండి. మీలో ఉన్నటువంటి ఆ శబ్దాన్ని తగ్గించమాకండి. ఎందుకంటే మీరు ఉన్నది సజీవుడైన ప్రభుతో, సజీవుడైన రాజుతో. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరిచయులకి ఇది నచ్చలా, సంఘ శాఖలోకి ఇది నచ్చలా, సెవెంత్ డే వాళ్ళకి ఇది నచ్చలా, సిఎస్ఐ వాళ్ళకి ఇది నచ్చలా, రోమన్ క్యాథలిక్లకి ఇది నచ్చలా, లేకపోతే మెట్రోపాలిటన్ వాళ్ళకి ఇది నచ్చలా, లేకపోతే లోకంలో ఉన్నటువంటి అనేక సంఘాలకి ఈ కేకలు నచ్చలా. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రభు దగ్గరికి వచ్చి కొంచెంసేపు నీతో ఉన్న శిష్యులను మౌనంగా ఉండమనయ్యా, మౌనంగా ఉండమను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? సమాజంలో శిష్యులతో ఉన్నాడు. అవునా? ఆయన నడుస్తున్నాడంట. భూమి ఎవరు సృజించారు? డౌటా? మరేంటి అందరూ ఎవరెవరు అన్నట్టు ఉన్నారు? ఆకాశాన్ని ఎవరు సృజించారు? భూమిని, భూమిలో కలిగి ఉన్న యావత్తును సర్వమును ఆయన సృజించాడు కదా. రాళ్ళను ఎవరు సృజించాడు? ఆయనే కదా. ఆ రాళ్లను సృజించిన సృష్టికర్త ఆయన వెళుతూ ఉండగా ఆయన ఇంకా వాటికి అవకాశం ఇవ్వలేదంట. ఎందుకంటే ఆల్రెడీ సజీవులైన వాళ్ళు స్తుతిస్తున్నారు. పరిచయులు వచ్చి అన్నారంట వీళ్ళని కాస్త మౌనంగా ఉండమని. కానీ ఆయన రాళ్ల దగ్గరికి వెళుతున్నాడు, రాళ్ల మధ్యలో నుంచి వెళుతున్నాడు. ఆ రాళ్ళు ఎవరో కాదు, అన్య జనాంగమైన మనమే. అప్పుడు మౌనం వహించమన్నారు. ఇశ్రాయేలీలు నోరు ముయ్యగానే రాళ్ళు స్తుతిస్తాయి అన్నాడు, రాళ్ళులను మహిమపరుస్తాయి అన్నాడు. ఎందుకంటే మనము దేవుణ్ణి కలుసుకున్న స్థలములో ఉన్నాం.
అందుకని రాళ్ళైన మనము ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి. ఇప్పుడు నేను చెబుతా, రాళ్ళే స్తుతిస్తే మనము ఇప్పుడు రాళ్ళలాగా లేము. మనం కదులుతున్నాం, మన చేతులు కదులుతున్నాయి, మనం చూస్తున్నాం, మనం వింటున్నాం, మనం మాట్లాడుతున్నాం, మనం నడవగలుగుతున్నాం, మనం బ్రతికే ఉన్నాం. మనము ఇంకా ఎంత గట్టిగా హల్లెలూయా 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 ఓ హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా. అమ్మ కథలోకి వచ్చిందండి. ఇప్పుడు రావుతున్నట్టుంది నాకే. మనకి ఆ గ్రహింపు రావాలి. నేను ప్రభుతో ఉన్నానని ఆ ఒక్క గ్రహింపు వస్తే చాలు. అందుకే దేవుడు ఎంత ప్రయాస ఎందుకు పడుతున్నాడంటే సేవకుడి ద్వారా, నేను ప్రభుతో ఉన్నా. ఇశ్రాయేలీలకి దైవికమైనటువంటి ఒక గుడారం ఉంది. మోషే మందస్సాన్ని ఆ ప్రత్యక్షపు గుడారంలో ఆ మందస్సాన్ని ఉంచాడు. అవునా? వారు వలస ప్రవక్త ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలీల సంఘాన్ని దేవుడు ఎందుకు గుడారాలేసి నడిపించాడు అంటే, అబ్రహాము విశ్వాసంతో వాళ్ళు ప్రయాణం చేశారు. స్థిరమైనది భూమి మీద మాకేమీ లేదు, స్థిరమైనది. అందుకే ప్రవక్త అన్నాడు, మీరు పర్మనెంట్గా ఇల్లు కట్టుకోమని రా బాబు అని. మనం ఏదో ఇక్కడే పర్మనెంట్గా ఉండిపోతామన్నట్లు కట్టుకుంటున్నారు ఇంకా లోకము. అలా కట్టుకోమాకండి. దేవుడు చెట్టు కిందకి వెళ్ళి సేవ చేయమంటే చెట్టు కిందకి వెళ్ళి సేవ చేయి, గుడారంలోకి వెళ్ళి సేవ చేయమంటే గుడారంలోకి వెళ్ళి సేవ చేయి, రోడ్డు మీద నిలబడి సేవ చేయమంటే నిలబడి సేవ చేయి. ఎందుకంటే ఆ చెట్టు శాశ్వతం కాదు, ఆ గుడారం శాశ్వతం కాదు, నువ్వు నిలబడిన భూమి కూడా శాశ్వతం కాదు. ఆమేన్, హల్లెలూయా. కొరింథీలో రాయబడి ఉంది కదా, పౌలు చెప్పుచున్నాడు అబ్రహాము యొక్క ఆలోచనను పౌలు చెప్తున్నాడు సంఘానికి. ఇది స్థిరమైంది కాదు. ప్రవక్త దాన్ని విలియం బ్రానమ్ ఏం చేశాడంటే, దేవుడు గుడారాల్లో ఎందుకు ఉంచి ఒకే స్థలంలో సంఘాన్ని ఉంచలేదు అంటే, వారు ఎందుకు ప్రయాణం చేయించాడంటే, వాళ్ళు నడిచినది కూడా శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది ఒకటి ఉన్నదంట, దాని కొరకు ప్రయాసపడి వెళ్ళారు. ఆమేన్. దేవుడు అందుకే మనకి ఈరోజు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, దేవుడు నీతో ఉన్నాడు అన్నదే శాశ్వతమైనది. ఇక మిగిలింది ఏది, ఆస్తులు వస్తాయి వెళ్ళిపోతాయి, అవునా? ఇంకా సంపద వస్తుంది వెళ్ళిపోద్ది. ఒకప్పుడు మనం ఎలా ఉంటాం, చాలా బలవంతులుగా ఐరన్ సువ్వను కూడా ఇలా ఉంచుతాం. కానీ ఇప్పుడు మన కొబ్బరి చీపిరి పుల్లను కూడా ఇలా పట్టుకుంటే ఇలా అనాలి, వంచలేము. ఏమైంది? బలము తరిగిపోయింది, ఆరోగ్యము తరిగిపోయింది. తర్వాత ఇంకా ఎవరు శాశ్వతం? పిల్లలు శాశ్వతం కాదు, కుమారులకు శాశ్వతం కాదు, కుమారుడు శాశ్వతం కాదు, భర్త శాశ్వతం కాదు, భార్య శాశ్వతం కాదు. ఈ భూమి మీద మనం ఏర్పాటు చేసుకునేది ఏది శాశ్వతము కానీ, ఆ ఎఫోదు ఆ ప్రత్యేకమైన వస్త్రానికి ధరింపచేసిన గంటలు ఉన్నాయి చూసావా? ఆ దానిమ్మ పళ్ళు ఉన్నాయి చూసావా? పుత్రశేఖరం అనుకుంటా ప్రవక్త వర్తమానంలో ఆయన ఒకసారి చూస్తాను. పుత్రస్వీకారంలో పేజీ నెంబర్ 78లో పుత్రస్వీకారము పార్ట్ థర్డ్లో పుత్రస్వీకారం అంటే అడాప్షన్. ఇంగ్లీష్లో మెసేజ్ అడాప్షన్. తెలుసా అడాప్షన్? చాలాసార్లు చెప్పాను వర్తమానం. దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడు. దేవుడు మనలను దత్తత తీసుకోవటానికి వెల చెల్లించాడు. అవునా? దత్తత తీసుకోవటానికి వెల చెల్లించాడు. అందుకే ప్రవక్త ఏమంటాడంటే, పశువుల తొట్టిలో ఆరాధన, కలవరి శిలువలో రక్షణ.
మన కొరకు రెండు తీసుకొచ్చాడంట ఆయన. పశువుల తొట్టిలో ఆరాధన, కలవరి శిలువలో రక్షణ. ఆమేన్. అందుకనే అక్కడంట మన కొరకు వెల చెల్లించి మనల్ని కొని అడాప్షన్, దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు మనం దత్తపుత్రులముగా ఆయన మనల్ని ఏం చేస్తారంటే అబ్రహాము సంతానముతో సమానంగా మనకు కూడా వారసత్వం ఇచ్చాడు ఆయన. ఎలా? వాళ్ళు వెళ్ళిపోతుంది, వాక్యం టర్నింగ్ తిరిగింది. ఎలా? యాకోబుకు 12 మంది కొడుకులు, అవునా? యాకోబుకు 12 మంది సంతానం. ఈ 12 మంది సంతానము 12 గోత్రాల్లో 2 గోత్రాలు లేరు. అన్య జనాంగము ద్వారా వచ్చిన 2, మనష్షే, ఎఫ్రాయిం. యాక్చువల్గా యాకోబుకి మనవళ్ళు, కానీ అక్కడ ఒక దత్తత జరిగింది. యేషేబు తన కుమారులను తీసుకొచ్చి యాకోబు దగ్గరికి తీసుకొచ్చి, నాయనా ఇదిగో నా కుమారులు. 12 గోత్రాల్లో 2 గోత్రాలు దేవుడు తప్పించి అన్య జనాంగము నుంచి వచ్చిన 2 సంతానాన్ని 12 గోత్రాల్లో సమానంగా గోత్రాల్లో కలుపుకున్నాడు దేవుడు. ఆమేన్. దత్తపుత్రులు, అడాప్షన్ చేయబడిన మనము. ఆమేన్. ప్రవక్త ఎక్కడ చెప్తున్నాడో తెలుసా? ఎక్కడ మనం అడాప్షన్ చేయబడ్డాము అంటే, ఈ ప్రణాళిక ఎక్కడ స్టార్ట్ చేశాడు దేవుడు అంటే, ఈ ప్రణాళికను ఎక్కడ దేవుడు స్టార్ట్ చేశాడు అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి నీళ్ళల్లో నిలబడగానే ఆయన వచ్చి, ఆయన దేవుడు కదా, అవునా? ఆయన దేవుడు. ఆయన ఒక మానవుని వలె, మనుషుడు వలె బాప్తిసం తీసుకొని, ప్రవక్త చెప్తున్నాడు కదా, ఆ నీటిలో మానవుడు దేవుడు ఏకమయ్యారు. రిజలా జాగ్రత్తగా విందాము. ఆయన శరీరం ధరించి వచ్చాడు, కానీ దేవుడు యేసుక్రీస్తుని ఒక దత్తత ద్వారా, ఈయన నా ప్రియ కుమారుడు, మరియమ్మ కుమారుడు కాదు, మరోసారి చెప్తున్నా, మరియమ్మ కుమారుడు కాదు, ఆమె యేసేపు కుమారుడు కాదు, వడ్రంగాయన కుమారుడు కాదు, ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినండి. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇది మొదటి స్టెప్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు, ప్రవక్త ఏమన్నాడంటే ఈయనలో నేను ఉండటానికి ఆనందిస్తున్నా. క్రీస్తు అనే శరీరములో దేవుడు ఉండటానికి ఆనందిస్తున్నాడు. ఆ పార్ట్ అయిపోయిందా? రెండవది, గెత్సెమనే తోటలో, రూపాంతరపు కొండ దగ్గర. నాకు గుర్తొస్తున్నాయి ప్రవక్త చెప్పిన మాటలు, అడాప్షన్లో ఉన్న విషయాలు గుర్తొస్తున్నాయి. అడాప్షన్లో చెప్పిన విషయాలు నేను మాట్లాడతాను. ఆ రూపాంతరపు కొండ దగ్గర ఆయన ప్రార్థన చేయమన్నాడు. ముగ్గురు, పేతురు, యోహాను, యాకోబు, వాళ్ళ ముగ్గురు రాయి అంత కోటవెత్తు దూరంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చాలా భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. పరలోకంలోని చిత్ర ప్రవక్తలు దిగి వస్తున్నారు. ఎవరండి? మోషే. చూడండి, ఇక్కడ దేవుని సన్నిధి ఎంత అద్భుతకరమైంది. మీకు అర్థం కాదండి, మీకు అర్థం కాదు. నేను ఒక సన్నివేశం చెప్తాను, అది తెలిసినా అప్పుడైనా మీరు నేను ప్రభుతో ఉన్నానని సంతోషం మీలోకి వస్తుందేమని నేను చూస్తాను. ఆ సన్నివేశం ఏంటంటే, మీకు యుద్ధము ఎదురైనప్పుడు. ఏమిటది? మీకు యుద్ధము ఎదురైనప్పుడు దేవుడు నాతో ఉన్నాడని ఒక సన్నివేశాన్ని నేను మీకు చెప్తాను. దీన్ని కంప్లీట్ చేసి, రూపాంతరపు కొండ మీదకి 2 ప్రవక్తలు వస్తుంటే ప్రార్థన చేసేవాడు మోకరించిన వాడు లేచాడు. నాకు ఏ టెక్నాలజీ రాదు, కానీ వస్తే కనుక దాన్ని భలే డిజైన్ చేస్తా. శరీరధారి అయి ఉన్న దేవుడు ఆయన ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా పరలోకములో నుంచి ఒక భయంకరమైన ఒక శబ్దం, ఎందుకంటే 2 ప్రవక్తలు కొన్ని వేల సంవత్సరాల క్రితం, ప్రవక్త 700 సంవత్సరాల క్రితం చనిపోయిన వాడు ఒకడు, అంతకుముందు చనిపోయిన వాడు ఒకడు, వాళ్ళిద్దరూ కలిసి భుజాల మీద దుప్పట్లు కొప్పుకొని వస్తున్నారంట, దొంగలేసుకొని వస్తున్నారంట. వాళ్ళు ఒకడైనా హెబ్రీ యొక్క వస్త్రాన్ని, ఒకడు అభిషేకం యొక్క వస్త్రాన్ని ధరించుకొని ఆ వస్త్రాలు ధరించి వస్తున్నారు. ఆమేన్.
హల్లెలూయా. వాళ్ళు ధరించి వస్తూ ఉండగా కింద కూర్చున్న శరీరము లెగుస్తుండగానే రూపాంతరం చెందాడు ఈయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. శరీరము మార్పు చెందుతుంది. ఆయన ఇంకా చనిపోలా, సమాధిలో పెట్టబడాలా, 3వ దినం ఇంకా రాలే, తిరిగి లేగలా, ఆయన ఇంకా పునరుద్ధానుడు అవ్వలా. అయినను హెబ్రీ పౌలు చెప్పినట్లు యేసు క్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన చనిపోకపోయినా, సమాధిలో పెట్టకపోయినా, తిరిగి లేకపోయినా ఆయన తన శరీరాన్ని ఆయన మార్పు చేసుకోగలడు. ఆయన ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన లేచి నడుస్తున్నాడండి. లేచి పర్వతం మీదకి ఎదురు వస్తున్నారు. ఆయన ఆ తోటలో నుంచి మెల్లగా ఆయన రూపాంతరం చెందేశాడు. ఒక తెల్లని మేఘములోకి వెళ్ళిపోయాడు. ఆయన ఒక మేఘాన్ని ధరించాడు ఆయన. ఆమేన్. ఓ ఇద్దరు ప్రవక్తలు పైనుంచి వస్తున్నారు. అప్పటికే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక రకమైన ఎర్రటి ఆకారం, ఒక దాన్ని ఏమంటారు, మూతక పట్టిన ఒక దుప్పటి లాంటిది, మెరుయిచున్నటువంటి వస్త్రాలు కలిగినటువంటి వారిగా వారు పైనుంచి కిందకు దిగుతూ ఉన్నారు. ఈయన తన యొక్క శరీరం మారిపోయింది. ఇప్పుడు కూడా ఈయన ఎలా ఉన్నాడంటే శరీరంగా లేడు, రక్త మాంసాలు లేవు, మెరియుచున్న అపరంజిని పోలిన నా దేవుడు ధవల వర్ణుడు అని ఒకడన్నాడే, నా దేవుడు రత్న వర్ణుడు అని ఒకడన్నాడే, నా దేవుడు 10,000 మందిలో శ్రేష్ఠుడని ఒకడన్నాడే. అంతకంటే శ్రేష్ఠుడుగా వారు చూడలేక కళ్ళు మూసుకున్నారు. ఆయన రూపాన్ని చూడలేక, ఆ వెలుగును చూడలేక వారు కళ్ళు మూసుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఓ ఆయన వెళుతూ ఉండగా వాళ్ళిద్దరు పర్వతం మీద దిగొచ్చారు. ఈయన వెళ్ళాడు, వారిని కలుసుకున్నాడు, వారితో మాట్లాడాడు. ఇంకా తన రూపాన్ని మార్చుకోవాలా. ఆయన తిరిగి కిందకు వస్తా ఉన్నాడు. ఆయన ఇలా ఉన్నటువంటి పేతురు ఆయన అంటున్నాడు, ప్రభువా, యేసయ్యా, నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి, నేను 3 పర్ణశాలలు కడతానయ్యా, నేను మందిరాలు కడతానయ్యా, ఆ మందిరం కడతానయ్యా, ఈ మందిరం కడతానయ్యా. మేఘంలో నుంచి ఒక స్వరం వినపడింది. బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరలోకములో నుంచి వచ్చిన వెలుగులో నుంచి వినబడిన అదే స్వరం. అప్పుడు శిష్యులు లేరు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు ఆనందించుచున్నానని చెప్పిన దేవుడు అదే దేవుడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అడాప్షన్ అయిపోయింది, ఇప్పుడు అధికారం ఇవ్వబడింది. అధికారం ఎప్పుడు ఇస్తారండి కొడుక్కి? తండ్రి తన పాత్రను ముగించుకొని బాధ్యతలన్నీ బిడ్డలకు అప్పగించినప్పుడు అప్పుడు వారి మాట చెల్లిద్ది. ఆమేన్. బిడ్డల యొక్క మాట ఎప్పుడు చెల్లిద్ది? తండ్రి చనిపోనన్నా చనిపోవాలి, లేదా తన బాధ్యతలన్నీ తన కాడి కింద పడేసి తన బాధ్యతలన్నీ పెద్ద కుమారుడికి, లేకపోతే ఒక కుమారుడు ఉంటే ఒక కుమారుడికి అప్పగించినప్పుడు అప్పుడు ఆ మాటకి విలువ, ఆ మాట చెల్లిద్ది, ఆ మాటకి ఒక భరోసా ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు తండ్రి స్థానంలోకి కుమారుడు వచ్చాడు కనుక ఆ మాట చెల్లిద్ది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈయనలో ఉండటానికి అప్పుడు నేను ఇష్టపడ్డాను, ఆనందించాను అన్న దేవుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఇప్పటి నుండి మీరు ఈయన మాట వినండి. ఎందుకో తెలుసా? పరలోకము యొక్క అధికారం అంతా ఈయనకి ఇవ్వబడింది. ఇప్పుడు ఈయన ఏం చెబుతాడో అదే జరిగింది పరలోకంలో. ఆమేన్. ఏ చెవులు చిల్లు పడయా? ఆమేన్. పరలోకంలో ఇంతకంటే గొప్ప శబ్దాలు ఉంటాయండి. నువ్వు ఎక్కడే ఆయన స్వరాన్ని వినలేకపోతే ప్రభు కేకేస్తాడు, మార్తమా ఎట్టాగే చూస్తావు, వినపడలా? ప్రభు అంటాడు మరియమ్మా, ప్రభు అంటాడు మార్తా. వీళ్ళకి వినపడలా, ఎందుకంటే ఇక్కడ ఆ స్వరం వినటానికి అలవాటు పడలా. ఆ స్వరం వినటానికి చెవిటివారు, స్వరాన్ని వినలే, స్తుతించడానికి చేతులు రావు, దేవుని సన్నిధికి త్వరగా వెళ్ళటానికి, ప్రార్థన చేయడానికి. పొద్దున్నే 8:25కి మైకి పెట్టాను, వచ్చేసాను. వచ్చేసి నేను వచ్చేటప్పుడే ఇంట్లో కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చాను, 8:30 కల్లా లోపల ఉండాలి.
పరిగెత్తుకొచ్చేసింది. వచ్చేసి రైట్ వెరీ కూర్చొని ప్రార్థన చేయాలి. నేను అన్న టైం దాటేస్తే కనుక నుంచోబెట్టేస్తాను. అవునా కదా? ఇప్పుడు ఎక్కడ కూడా నేను చాలామంది నిలబెట్టాలి. ముందే చెప్పే నేను అధ్యక్షత వహించే వాళ్ళు అర్ధగంట ముందు వచ్చి నేను కొద్దిసేపు తడబడ్డా, శ్యామకి ఇవ్వాలా వద్దా, శ్యామకి ఇవ్వాలా వద్దా, శ్యామకి ఇవ్వాలా వద్దా అని. సరే నేను ప్రార్థన చేసి కళ్ళు తెరిచే లోపల కూర్చున్నాడు కనుక బతికిపోయాడు. ఇలా లేకపోతే ఇచ్చేవాడిని కాదు, మొత్తం నేనే నడిపించేవాడు. అంటే అది ఏం చేస్తుందంటే నీ నిర్లక్ష్యము, అధ్యక్షత వహించే వారి నిర్లక్ష్యము సంఘం మీద పడిద్ది. నేను చెప్పేది అర్థమైందా? నడిపించేవాడే సమయానికి లేకపోతే ఆ నిర్లక్ష్యము, ఆ బద్ధకము, ఆ యొక్క బలహీనత సంఘం మీద పనిచేస్తుంది అనుకుంటారు. యవనస్తులు కూడా అంతే కదా, ఫస్ట్ పాట సగంలో వస్తారు వీళ్ళు కూడా. ఫస్ట్ పాట ఎందుకంటే వీళ్ళకి దేవుడు అవసరం లేదు. అలాగే చర్చిలో చాలామందికి కూడా నాకు తెలిసి దేవుడు అవసరం లేదు. ఒక చర్చ్ కావాలి, ఒక సంఘం కావాలి, వెళ్ళాలి అంతే. నిజంగా దేవుడు అవసరం అనుకుంటే నేను అందుకే నాకు ఎందుకు దుఃఖం వచ్చిందంటే, ఆరాధన చేస్తున్నప్పుడు నాకు ఎందుకు దుఃఖం వచ్చిందంటే, మొదటి విషయం ఇందాక చెప్పాను, నా స్థానాన్ని దేవుడు తప్పించడు అని. అంతేకాదు సంఘంలో ఎవరికి ఏ స్థానం ఇచ్చినా దేవుడు ఆ స్థానం నుంచి ఎవరిని తప్పించడు. అది నన్ను బాగా దుఃఖపరిచింది. రెండవది ఏం దుఃఖపరిచిందంటే, ఎందుకో ప్రభువా 12 సంవత్సరాల వ్యాధి కలిగిన స్త్రీ నిన్ను తాకటానికి అంత ప్రయాసపడినట్లుగా సంఘానికి ఆ ప్రయాస కావాలి ప్రభు అని నాకు దుఃఖం వచ్చింది. అందుకొరకు నేను ఏడ్చి, సంఘానికి ఆ ప్రయాస లేదు. అర్ధగంట ముందు వచ్చి నీకు అవసరం లేదా దేవుడు? నీ ప్రార్థన అవసరం లేదా? నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీరు కార్చవా? ఎక్కడ నీ భర్త రోడ్ల మీద వ్యభిచారిగా తిరుగుతున్నాడు, నీ ప్రార్థన అవసరం లేదా? నీ భార్య వ్యభిచారిలాగా తిరుగుతుంది, నీకు ప్రార్థన అవసరం లేదా? నీ పిల్లలు లోకములో తాగుబోతులు, ఇంకేంటి గంజాయి, ఇంకా వ్యభిచారములో, పేకాటలో వెచ్చలవిడిగా లోకస్తుల మధ్య తిరుగుతున్నారు. వారికి నీకు ప్రార్థన అవసరం లేదా? లేదా లేదా ఉంటే అర్ధగంట ముందు వచ్చి ప్రార్థన చేస్తా. ఉంటే అర్ధగంట ముందు వచ్చి ప్రార్థన చేస్తావు. నడిపించే అధ్యక్షుడికి సంఘాన్ని ఈరోజు నేను నడిపించాలి కనుక మొదట నేను ఆత్మ నింపుకోవాలనే భారము, బాధ్యత నడిపించేవాడికి ఉండాలి. అప్పుడు ఆత్మ నడిపింపు సంఘం మీద కూడా పనిచేస్తుంది. ఆమె ఈరోజు నేను 1:30కి లేచాను, దరిదాపుగా 2:30 దాకా ప్రార్థన చేశాను, మరలా వెళ్ళి పడుకున్నాను, మరలా 5 గంటలకు లేచాను, మరలా బయటకు వచ్చాను, కొంతసేపు వాకింగ్ చేస్తా ప్రార్థన చేస్తూ ఉన్నాను, మరలా 10 నిమిషాల్లో 6 గంటలకు వెళ్ళి మరలా వెళ్ళి పడుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రభా సంఘముతో మాట్లాడు. సిద్ధపరచుకునే కొన్నే, కానీ దేవుడు మాట్లాడే ఎన్నో ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఒక ఉద్యమం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన కదులుతున్న ఆ గంటలు, ఆ దానిమ్మ పండ్లు కదలతలేదేమో, ఆయన తన వాక్యముతో మనల్ని అంటుకట్టుకున్న ఒక ప్రత్యేకమైన నూలు దారముతో, నీలి దారముతో ఆయన మనలను తన యొక్క ఎఫోదుకి ధరించుకున్నా ఆయన కదులుతున్నా మనం మోగటం లేదేమో. వాక్యము కదులుతున్నా మనం ఆమెనని చెప్పలేకపోతున్నాం. మేము వాక్యము మాట్లాడుతున్నా మనలో కదలిక లేదేమో. అంటే ఈరోజు నీకేం కావాలంటే, ప్రభువా ఆ స్త్రీ కదిలి తన ఇంటిలో నుంచి కదిలి, అంతమంది సమూహం అన్నా సిగ్గుపడల, రక్తం కారుతుంది, బ్లీడింగ్ బ్లీడింగ్ బ్లీడింగ్. ఎన్ని సంవత్సరాలు? నెలకోసారి కాదు, 3 నెలలకోసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, 12 సంవత్సరాలుగా ఎవ్రీ డే షీ వాజ్ సఫర్డ్. ఆమె ఇబ్బంది పడుతుంది, ప్రతిరోజు ఇబ్బంది పడుతుంది. ఎలా ఆగిపోద్దో తెలియదు, ఏం చేస్తే ఆగిపోద్దో తెలియదు. ఆమెకు తెలిసిన హాస్పిటల్ అన్నీ తిరిగింది, ఒక్క ట్యాబ్లెట్, ఒక్క మెడిసిను. కానీ ఆమెకు ఒక వార్త తెలిసింది, ఈ మార్గంలో యేసు వచ్చుచున్నాడు, ఈ గుడారంలోకి యేసు వచ్చుచున్నాడు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళి ఆయన్ని తాకాలి. నీలో ఆ కదలిక రావాలి. నీలో ఆ కదలిక వస్తే, దేవుడు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నీకు ఆ కదలిక వచ్చిందా, ఆయనకి సాక్షి నీవే.
ఆయనకి సాక్షివి నీవే. నీకు ఆ కదలిక రానంత కాలం, నీలో ఆ ఉద్యమం రానంత కాలం నువ్వు ఆయన సాక్షిగా నిలబడలేవు. యాజకుడు కదులుతున్నాడు, కదులుతుంటే అవి కూడా కదులుతున్నాయి, గంటలు అన్నీ కదులుతున్నాయి. ఇప్పుడు యాజకుడు బ్రతికున్నాడన్న రుజువు ఏంటంటే అవే దానిమ్మ పళ్ళు, గంటలే. ఆమేన్. అందుకని ఇక్కడ యాజకుడు బ్రతికున్నాడని సాక్ష్యం ఏంటంటే గంటలే సాక్ష్యం. ఎందుకంటే వాటి కదలిక సేవకుడు ఇంకా సజీవంగా మన నిమిత్తం అర్పణలు అర్పిస్తున్నాడని రుజువు ఈ కాయలు. తుతస్యకారంలో 78వ పేరాలో ప్రవక్త అన్నాడు, క్రీస్తులో నేను నమ్మిన తర్వాత నిత్యత్వము అనే మాటకు అర్థం ఏమిటి? పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును యేసును క్రీస్తుగా పిలవజాలడు. అంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే దేవుడు ఒక్కడేనా నువ్వు గుర్తిస్తావు. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ నీలో లేకపోతే చెప్పండి ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు అవుతారు ఇప్పుడు నీకు? ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును యేసును క్రీస్తుగా పిలవజాలడు. కాబట్టి 3 తరగతుల జనులు ఉన్నారు, అవిశ్వాసులు, నటించి విశ్వాసులు అంటే వేషధారులు, మరియు విశ్వాసులు. కానీ నిత్య జీవము కొరకు విశ్వసించిన వారే ఆవరణములో ప్రవేశిస్తారు. నిత్య జీవము కొరకు చెప్పాను కదా, ఆ స్త్రీకి ఆయన కలుసుకోవాలనే ఆరాటం, అలాంటి విశ్వాసము, అలాంటి ఆరాటము నీలో ఉంటేనే నీవంట ఆవరణంలో ప్రవేశించటానికి. ఆ పురాతన గుడారాన్ని చూడండి, వారు చేసిన మొదటి కార్యం ఏంటి? అన్యులు ఆవరణంలో ప్రవేశించారు. ఆ తర్వాత ఇత్తడి బలిపీఠం ఉన్నది, బంగారు గంగాళము యొద్ద వారు అర్పణ కడిగారు. ఆ తర్వాత బలిని చంపారు, రక్తమును బలిపీఠం మీద ప్రోక్షీకరించారు. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి అహరోను షారోను పద్మముల సుగంధములతో ప్రశస్తమైన నూనెతోను దానిని పూయించడం ప్రారంభించాడు. అతడు తల మీద వారు సుగంధ నూనెను పోయిగా అది అతని అంగీల అంచుకు నుండి దిగజారుచున్నది. సంవత్సరానికి ఒకసారి అతడు ఆ తెర వెనకకు ఎలాగ వెళ్ళుచుండేనో గమనించండి. కరుణాపీఠం కొరకు అతడు ఎదుట రక్తం ఉంచబడింది. సంవత్సరానికి ఒకసారి అతడు తన దండాన్ని తీస్తున్నాడు. అవునా? యాజకుడి చేతిలో ఒక దండం ఉంటుంది, అది అహరోను కర్ర. అవునా? వారు వెళ్ళిపోగానే ఆ కర్ర చిగురించటం ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్. అది పాత కర్ర. బహుశా అరణ్యములో 40 సంవత్సరాలు ఆ కర్రను వాళ్ళు వాడారు. నేను అందుకే చెప్తున్నా, నేను ఎండిపోయానని నువ్వు అనుకోవద్దు, నేను ఓడిపోయానని అనుకోవద్దు, నేను బలహీనపడ్డానని నువ్వు అనుకోవద్దు. దేవుడు తన యొక్క మహిమ ద్వారా నువ్వు బ్రతకడానికి, నువ్వు చిగురించడానికి, నువ్వు పుష్పించడానికి, తిరిగి మరలా నువ్వు బాదము చెట్టని చెప్పడానికి నీకు ఒక స్థానాన్ని ఏర్పాటు చేశాడు. ఏమిటది? మందస్సము. ఏమిటది? కరుణాపీఠము. ఆ రెక్కల క్రింద కెరూబుల యొక్క రెక్కల కింద ఆ కరుణాపీఠములో దేవుడు నీకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఎన్ని సంవత్సరాలు ఎండిపోయావు? అయ్యా 20 సంవత్సరాలుగా నాలో జీవము లేదు, 40 సంవత్సరాలుగా నాలో జీవము లేదు, 10 సంవత్సరాలుగా నేను ఎండిపోయిన స్థితిలో ఉన్నాను. అనేక సంవత్సరాలుగా ఎండిపోయిన స్థితిలో అనేక మంది చేతిలో నేను వాడబడ్డాను, నాలో జీవము లేదు. అనేక మంది కర్రను వాడారు, కానీ నాలో జీవము లేదు. కానీ ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చావో తెలుసా? యాజకుడి చేతిలోకి వచ్చావు. యాజకుడి చేతిలోకి వచ్చా. దేవుడు చెప్తున్నాడు, ఓ అహరోనా, ఆ ఎండిన కర్రను తీసుకొచ్చి కరుణాపీఠంలో పెట్టు. సంవత్సరానికి ఒకసారి అది బ్రతుకుతుంది, పుష్పిస్తుంది, బాదమకాయ వేస్తుంది. అది సజీవమైన కర్ర. అంటే దాంట్లో ఏమొచ్చింది? ప్రభు సన్నిధిలోకి వెళ్ళగానే ఉద్యమం వచ్చింది.
అంతకుముందు మరణం, కానీ కరుణాపీఠములోకి వెళ్ళగానే మరణము జీవముగా మార్చబడింది. ఆమె నేను ఎప్పుడు మరణించానని నువ్వు అనుకోవద్దు, నేను ఎండిపోయానని అనుకోవద్దు, నేను ఓడిపోయాను అనుకోవద్దు. నా దేవుడు నిన్ను ఓడిపోనేవాడు. ఆమేన్. నా దేవుడు ఎన్నడూ నిన్ను ఓడిపోనేవాడు. ఆమేన్. మనం పాట పాడతాం. ఏం పాట అది? చేజారిపోయిన స్థితులైనాను అసలు ఓడిపోనివాడు, దీన స్థితిలో నేనున్నాను అసలు ఓడిపోనివాడు. ఎండిపోయానని కూడా అనుకోవద్దు. ఇందా మనం చదువుకున్నాం, ఎండిన బండను నీటి ఓటలుగా మార్చగలిగిన వాడు ఆయన. నేను ఇక ఒక సబ్జెక్ట్ దగ్గర ఆగాను. రాళ్ళు ఎందుకు కేకలు వేశాయి? కొన్ని చెప్తాను. వచ్చే వారం కూడా దీన్ని కంటిన్యూ చేసుకుందాము ఈ వాక్యాన్ని, ఎందుకంటే చాలా వెళ్ళిపోతుంది అసలు సబ్జెక్టు చాలా ఉంది. ఇంకా ప్రవక్త ఏం చెప్పాడో కూడా నేను మీకు తెలియచేస్తూ వెళ్తాను. నేను చెప్పాను కదా, దేవుడు ఎప్పుడు తోడై ఉన్నాడని నువ్వు చూడగలుగుతావు. చెప్తాను. యుద్ధ సమయంలో నీకు యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధం ఏమిటంటే, ఎక్కడ రాసుకున్నాను ఈ ఫోన్లతో, నాకు ఇదే బాధ. సమూయేలు గ్రంథం అనుకుంటా ప్రవక్త చెప్పిన మాటే. ఆయన ఒక వర్తమానంలో, ఏ వర్తమానంలో చెప్పుకున్నాడు బా, ఏ వర్తమానంలో చెప్పాడంటే, మార్గము సిద్ధపరచుము అనే వర్తమానం 1956లో ప్రవక్త చెప్పుకున్నాడు. మార్గము సిద్ధపరచుము అనే వర్తమానములో అని ఏం చెప్పాడంటే, సరే ముందు చూద్దాం. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయండి చెప్పాల్సి, బయటకు వస్తున్నాయి ఒకటి. మొదటి సమూయేలు గ్రంథము 12 పర్వాలేదా 10 నిమిషాలు అమ్మా? ప్రభువును కలుసుకొని స్వస్థత పొందుకొని వెళ్ళండి, మేలు పొందుకొని వెళ్ళండి. సమయాలు చూడవద్దు. దేవుని సన్నిధిలో ఉంటే సమయం తెలియదు. పరలోకంలో వాచీలు లేవు, గడియారాలు లేవు. ఫోన్లో చూసుకుందాం అనుకుంటే ఫోన్లకి నాట్ అలౌడ్. రైట్. మొదటి దినవృత్తాంతాలు ప్రవక్త ఏం చెప్పాడో చూద్దాం. మొదటి దినవృత్తాంతాల్లో 14వ అధ్యాయము 12వ వచనము నుంచి 15. తప్పించుకొని చుట్టూ తిరిగి కంబళి చెట్టుకు ఎదురుగా నిలిచి కంబళి చెట్టు కొనయందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుకు ఆ చప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుకు ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్ళి ఉన్నాడని తెలుసుకొనమని సెలవిచ్చెను. దేవుడు ప్రకారము దావీదు చేయగా గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేసిర్రి.
ఆ. యెహోవా అతని భయము ఆ. అన్యజనులకందరికీ ఆ. కలుగచేసెను. సంఘం అంతటికి ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నాను. మొదటి దినవృత్తాంతాలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అన్ని చదివి రేపు ఆదివారం అప్పు చెప్పండి నాకు. సంతోషమేనా? సంతోషమే. సరే, ఇక్కడ ప్రవక్త ఏమని చెప్పాడో అది మనం చూద్దాము. మార్గము సిద్ధపరచమనే వర్తమానంలో ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, దేవుడు దావీదు కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. దావీదు యుద్ధానికి వెళుతున్నాడు. మన జీవితంలో కూడా చాలా యుద్ధాలు వస్తాయి. మీకు రాలేదా? చాలామందికి రాలేదు. సంతోషం. అంటే నేనేం చెప్తానంటే, యుద్ధము లేకపోతే చేయమంటే ఏంటో తెలియదు. ఎగ్జామ్ రాయకపోతే నువ్వు పాస్ అయ్యవలేదు తెలియదు. నేను 10th క్లాస్ చదివాను, ఎగ్జామ్ రాయనంటే కుదరదు. 10th క్లాస్ మొత్తం చదువుతావు, చివరిలో పబ్లిక్ ఎగ్జామ్ పెడతారు. అంతేనా శ్యామ్ గారు? నాది అయిపోయింది కోర్సు, ఇక నేను చదివేసాను, నేను 10th అయిపోయింది నాదంటే. నువ్వు పాస్ అయ్యావా తప్పావా ఎట్లా తెలుస్తుంది? పరీక్ష రాస్తే నువ్వు గెలిచావో. దేవుడు అనేక సార్లు మనకెందుకు పరీక్షలు పెడతాడంటే, మనకు మనంగా గెలవలేం, మనకు మనంగా జయించలేం. మనకెవరు అవసరం? దేవుడు అవసరం. ఆయన మనకు అవసరమయ్యేలాగా ఆయనే చేస్తాడు. ఆమేన్. అంతేకాదు, అలా మనం ఎప్పుడైతే ఆయన మనకు అవసరమయ్యని మనం గ్రహిస్తామో, యుద్ధము కూడా ఆయనే చేస్తాడు, జయము కూడా ఆయనే ఇస్తాడు. మనకు తోడై ఉన్నాడని రుజువు చేసుకుంటాడు. ఆమె చెప్పలేకపోతున్నారు. ఉద్యోగం ఆగిపోయిందా, ధన ఆగిపోయిందని చెప్పండి, నేను చచ్చిపోయినట్టు ఎక్కడ అంటే ముగిచ్చేస్తానని అర్థం. దానిమ్మకాయలు తినేసి ఒకటి కాయలు విత్తనాలు తినేసి పక్కలతో వచ్చారు ఇక్కడికి. ఏమా మరేమ్మా ఆమె చెబుతున్నారా? ప్రెజలాడు చెబుతున్నారా? మలేశ్వరి చెప్తున్నావమ్మా? మంచిది. అమ్మా చిన్నమ్మాయి చెప్తున్నారా? చిన్నయ్య చెప్తున్నారా? వెనక మన బ్యాచ్ చెప్తున్నారా? ప్రెజలాడు. మన దేవుని కలిగి ఉన్నామని రుజువు ఏంటంటే, ఆ వాక్యం నాలోకి వెళ్ళగానే, అంటే క్రీస్తులో ఉన్న ఆత్మ మనలోకి రాగానే అది ఆటోమేటిక్గా మనం ఆమెను చెప్పేలాగా మన శరీరాన్ని దేవుడే కదిలిస్తాడు. మన శరీరాన్ని ఆయనే కదిలిస్తాడు. ఒక ఉదాహరణ చెబుతా ఇక్కడికి వెళ్ళటానికి ముందుగా. ఏమనుకో మా 10 నిమిషాలు తీసుకున్నా. యుద్ధం జరుగుతుంది ఫిలిష్తీయులకి. వాక్యంలో ఉన్న మాటే చెబుతున్నా. యుద్ధం జరుగుతుంటే ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు, చచ్చిపోతుంటే ఏలీ కుమారులకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? మందసాన్ని తీసుకొని యుద్ధంలోకి వెళ్దాము, మనం గెలుస్తాం. దేవుడు మనతో ఉంటే మనం యుద్ధాన్ని గెలుస్తాం అని అనుకోవటమే. వాళ్ళు వచ్చి మందసాన్ని తీసుకొని యుద్ధంలోకి వెళ్ళారు. ఎప్పుడైతే మందస్సము యుద్ధంలోకి వెళ్ళిందో, ఇశ్రాయేలీలు మందస్సాన్ని చూడగానే, దేని గురించి మాట్లాడుతున్నాం మనం? ఉద్యమము, కేకలు, అరుపులు. ఫస్ట్ పాయింట్ నేను చెప్పిన మాట అది. ఈరోజు నన్ను తాకిన మాట ఏంటంటే, నువ్వు ఆయనను కలుసుకుని ప్రతి స్థలములో ఒక శబ్దం ఉంటుంది. ఈరోజు దేవుడు దాంతోనే మనతో మాట్లాడుతున్నాడు. యుద్ధములోకి మందసము రాగానే ఇశ్రాయేలీలు అరుపులు కేకలేస్తుంటే, యుద్ధం చేస్తున్న ఫిలిష్తీయులు రాజు వచ్చి సైనికులు యుద్ధం ఆపడం ఏంటి ఆ కేకలు అన్నాడంట. ఆ అరుపులేంటి, ఆ కేకలేంటి అంటే, ఎవడో చెప్పాడంట, మందసాన్ని తెచ్చుకున్నారు వాళ్ళు. దేవుని మందసము యుద్ధ రంగంలోకి వచ్చింది. అప్పటి వరకు అన్ని మరణాలే, అప్పటి వరకు చనిపోయిన స్థితే. దావీదు కూడా అప్పటి వరకు ఎలా ఉన్నాడంటే, యుద్ధము చెయ్యవలసి రాగానే ఆయనంట
కలత చెందలేదంట, జాతం విన్నాము. దిగులు పడలేదంట. ప్రవక్త ఏం చెప్తున్నాడో తెలుసా? అతడు సగము యొక్క మార్గములో లేడంట. అంటే పరిపూర్ణమైన గురుతు కలిగిన వాడిగా, అంటే గుర్తు లేనివాడిగా లేడు. దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడంట, నువ్వు వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చో, కంబళి మల్బరి ఆ చెట్టు కింద కూర్చో. ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడం, ఇదే ఫిలిస్తీన్లు, వీళ్ళతో యుద్ధం చేయడానికి నేను వెళతా ఉంటాను. నేను నీకు ముందు నడిచినప్పుడు నా సన్నిధి ఎప్పుడైతే చెట్ల మధ్యకి వస్తుందో, ఇందాక రాళ్ళు కేకలేసాయి కదా, చెట్లు శబ్దం చేస్తాయి, చెట్లు శబ్దం చేస్తాయి. నా సన్నిధి రాగానే చెట్లు శబ్దం చేస్తాయి. దావీదంట ఎక్కడి నుంచో కొద్దిగా వినపడుతుందంట శబ్దము, కొద్దిగా. దావీదు అనుకుంటాడంట, దేవుడు వస్తున్నాడేమో, దేవుడు వస్తున్నాడేమో. దేవుడంట దావీదుని అలా దాటి వెళుతూ ఉండగా మొట్టమొదట ఒక్కళ్ళే నడిచిన శబ్దం వినబడుతుందంట. ప్రవక్త చెప్తున్న మాట, ఒక్కడే వెళుతున్నట్లుగా శబ్దం వినబడుతుందంట. ఇప్పుడు ఒక్కడ వెళుతున్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు శబ్దం ఎలా ఉంటుంది? కొన్ని వేల మంది కలిసి వస్తున్నప్పుడు, దగ్గరకు వస్తున్నప్పుడు శబ్దం ఎలా ఉంటుంది? దావీదు అలా టక్కన లేచి నిలబడి దేవుడు వస్తున్నాడని నిలబడ్డాడంట. దేవుడు దాటి వెళ్తూ ఉండగా చెట్లు శబ్దం చేస్తున్నాయి. దేవుడు దాటి వెళుతూ ఉన్నప్పుడు వెనకాల ఇంకా శబ్దం కొద్ది కొద్ది పెరుగుతుందంట. దావీదుకు అర్థం కాలేదంట, అరే ఒక్కడే వెళ్తున్నాడు కదా, ఎంత శబ్దం ఏంటి? అతను తన ఆత్మలో గ్రహించాడంట, దేవుడు ఒక్కడే కాదు, పరలోకపు సైన్యము కూడా వచ్చింది, దేవుడు ఒక్కడే నడవటం లేదు, అందుకే ఇన్ని చెట్లు శబ్దం చేస్తున్నాయి. దేవుడు తన దూతల సమూహంతో వెళుతూ ఉంటే దావీదు అలాగే నిలబడి ఆ శబ్దం అంతా వెళ్ళేదాకా అలాగే ఉండిపోయాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు సైన్యముతో ముందు వెళ్ళాడు, ఫిలిస్తీయులతో తన సైన్యముతో యుద్ధము చేశాడు. యుద్ధము యెహోవాది, జయము దావీదుది. యుద్ధము మన దేవుడిది, జయము సంఘానిది. నువ్వు ఓడిపోవు. ఆయన వచ్చుతున్న శబ్దాన్ని విను. ఆయన వచ్చుతున్నప్పుడు రాళ్లే కాదు, ఆయన వచ్చుతున్నప్పుడు చెట్లు కూడా శబ్దం చేస్తున్నాయి. ఆయన వచ్చినప్పుడు శిష్యులు శబ్దం చేశారు, ఆయన వచ్చినప్పుడు బాలురు శబ్దం చేశారు. ప్రభు ఎందుకు ఈ చిన్న పిల్లలు అరుస్తున్నారంటే, ప్రభు అన్నాడు, బాలుర నోట స్తుతులు ఉంచాను. నా సన్నిధి వాళ్ళ మధ్యకి రాగానే వాళ్ళు స్తుతులు చెల్లిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాగానే దావీదు చెబుతున్నాడు, పర్వతాలు పొట్టేలు వలే ఏం చేస్తున్నాయట? గంతులు గుట్టలు గొర్రె పొట్టేలు వలె గంతులు వేస్తున్నాయి. ఇంకా నా వాక్యం చెబుతుంది, నదులు చేతులు చాపి, ఆయన సన్నిధి రాగానే నదులు చేతులు చాపి చప్పట్లు కొడుతున్నాయి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము, నా దేవుడి కృపా గుడారములు ఉన్నాయి. గట్టిగా ఆయన మనతో ఉన్నాడు. ఈరోజు ఆ శబ్దాన్ని విందాం, ఆ శబ్దాన్ని ఆలకిద్దాం. ఆయన మనతో ఉన్నాడు. ఒక గొప్ప ఉద్యమం. ఫిలిస్తీన్లకు అర్థం కాల. ఆ రోజు పరిచయులకి ఎట్టా అర్థం కాలేదు, ఈ అరుపులు కేకలేంటో పరిచయులకి ఎట్టా అర్థం కాలేదు, ఈ ఫిలిస్తీన్లకు అర్థం కాల. ఏంటా కేకలు, ఏంటా అరుపులు? ఎవడో వచ్చి చెప్తున్నాడు, మందస్సము ఇశ్రాయేలు. ఈరోజు నీ మధ్యకి దేవుడు ఇచ్చాడు. నువ్వు మౌనంగా ఉండగలుగుతావా? దేవుడు నీతో ఉంటే మౌనంగా ఉండగలుగుతావా? ఆయన ఇక్కడ వస్తున్నాడని చెబితే ఆయన తాకకుండా ఉండగలుగుతావా? ఆయన ఇక్కడ ఉన్నాడని తెలిస్తే యాయూరులాగా ఆయనతో మాట్లాడకుండా ఉండగలుగుతావా? ప్రార్థన చేద్దామా? దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఓడిపోడు